Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Shri Shri Jagannath Baladev Subhadra Sudarshan Bhagavan ki Jai Shri Krishna Janmashtami Mahotsav ki Jai Hare Krishna. So ee roju actually manaku జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు ఉంది. ఈరోజు శనివారము అంటే మనకు రేపు చేయబోతున్న కార్యక్రమం ఏంటిదంటే ప్రభుపాద్జీ ఒకటి ఆవిర్భావ దినోత్సవం. అంటే ప్రభుపాద్జీ మనకు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యుడు అన్నట్టు. సో అందు గురించి తన పుట్టినరోజు ఆ జన్మదినం రేపు పొద్దున ఫాస్టింగ్ మనకు 12 గంటల దాకా ఉంటుంది. సో దాని తర్వాత మనకు రెండు ఉన్నాయి మనకు బెనిఫిట్లు. ఏంటిది నందమహారాజు యొక్క ఉత్సవం అంటే నందోత్సవం అంటుందండి. సో రేపల్లెలో నందమహారాజుకు 60 సంవత్సరాలు, యశోదమాతకు 50 సంవత్సరాలు తర్వాత కృష్ణుడు వచ్చిండు. సో కృష్ణుడు వచ్చిండు చాలా రోజులకు కాన్పైందని చెప్పి నందమహారాజు ఏం చేసిందంటే ఆ రేపల్లెలో మొత్తము ప్రసాదం అన్నదానం చేసిండు అన్నట్టు. సో అందు గురించి ఆ ప్రసాదం అన్నదానం చేయటం వల్ల నందోత్సవం అంటుంది దీని పేరు. సో అలా రేపల్లె ప్రజలు వాళ్ళు ఋషులు కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు. ఎందుకు ఫాస్టింగ్ ఉంటారంటే తో కృష్ణుడు రాత్రికి ఈరోజు వస్తున్నాడు అని చెప్పి ఋషులందరూ ఒక్క పొద్దుగా ఉంటారు. ఎవ్వరు కూడా భోజనాలు చేయరు, ఫాస్టింగ్ అంటే నిలాహారము నీళ్ళు తాగకుండా ఉంటారు అన్నట్టు. ఎందుకు కృష్ణుడు వస్తే మా కష్టాలన్నీ పోతాయని. ఎందుకంటే కంసుడు అలాంటి కష్టాలు పెట్టిండు వాళ్ళకు. సో వాళ్ళని ఎక్కడ కూడా యజ్ఞం చేయకుండా చేసిండు. తర్వాత వనంలోకి వెళ్ళినా కానీ చెట్లు కొట్టేయటము, ఋషుల గురించి ఏ హోమం కాల్చినా కానీ కాలనీయకుండా తర్వాత వాళ్ళని చంపటము అలాంటి పనులు చేయటంలో ఋషులు సంతోషించోడి కృష్ణుడు వస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అందరూ ఫాస్టింగ్ ఉన్నారు ఈరోజు. సో అది ఈరోజు పండుగ. సో రేపు మనం చేయబోయేది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈరోజు ఉంది, కొన్ని స్థితిలో రేపు కూడా ఉంది. కానీ నందోత్సవము ప్రభుపాద్జీ ఆవిర్భావ దినోత్సవం ఈ రెండు సందర్భంగా చాలా పెద్ద ఎత్తున మనం చేయబోతున్నాము. ఆరమూరు పట్టణ ప్రజలకు ఇదొకటి ముఖ్యమైన. పోయినసారి మనం ఒక నెల క్రితము మనం రథయాత్ర ఉత్సవం జరిపినాము. చాలా పెద్ద ఎత్తున మేము ఒక 10,000 అనుకున్నాం, కానీ ఒక 15,000 20,000 దాకా ప్రజలు మనకు వచ్చిండ్రు. భక్తులు అందరూ పల్లెటూరుకి వెళ్ళి కూడా ఆర్మూరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా కోటి ధన్యవాదాలు చెప్తాం. సో ఈ మనకు రేపు జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా అలాగనే ప్రజలు వచ్చి అందరూ జగన్నాథులను దర్శనం చేసుకొని తర్వాత మనకు 9:30కు కార్యక్రమం చాలా అవుతుంది. దాని తర్వాత మనకు కీర్తన నడుస్తుంది. దాని తర్వాత అభిషేకం ఉంటుంది. ప్రజలందరూ వచ్చి భక్తులందరూ వచ్చి అభిషేకంలో కూడా పాల్గొని అందరి చేతో అభిషేకం చేయాలని చెప్పి అందరు మేము కోరుకుంటున్నాము. సో అలాగనే రేపు మంచి ప్రసాదం సండే ఫీస్ట్ అంటే మనకు రేపు నందోత్సవం ప్రసాదం ఉంటుంది. చాలా మంచి పెద్ద ఎత్తున మనకు అందరూ వచ్చి ఎంతమంది వచ్చినా కానీ మనకు భగవంతుడు నైవేద్యాలు అందరికీ ఉంటాయి. చెప్పని పోవు అంటే 56 రకాలుగా నైవేద్యాలు ఉంటాయి అక్కడ. సో 56 రకాలు ఇంకా ప్లస్ ఇంకా 108 రకాలుగా మనకు నైవేద్యాలు పెడుతున్నాము. సో అందరు వచ్చి ఆ భగవంతుని యొక్క అభిషేకం చేసి తర్వాత అందరూ ప్రసాదం తీసుకొని ఆ చెప్పని పోగు 56 రకాలు 108 రకాలుగా చెప్పని పోగు మనం పెట్టినవి అవి కూడా మీరు స్వీకరించండి. చాలా అందరికీ ఆనందోత్సవంగా మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దయచేసి ప్రజలు ఇప్పుడు మనం ఈ బాలాజీ ఫంక్షన్లో జరుపుకుంటున్నది ఇది 3వ సంవత్సరము. సో ప్రతిసారి బాలాజీ ఫంక్షన్లు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో మనకు విలేకరులు కానీ మీడియా కానీ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా కోటి ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.